హాయ్ అండి, వెల్కమ్ మన తెలుగు యూఎస్ఎల్ ఛానల్కి. అమెరికాలో పెద్ద సైజ్ ఇండ్లు ఉండడము స్టేటస్ సింబలా అని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఇండియాలో అందుకు ఇక్కడ పెద్ద సైజ్ ఇండ్లు ఉండడం అంటే స్టేటస్ సింబల్గా అని భావిస్తారండి. ఇండ్లు కొనడమే ఒక స్టేటస్ సింబల్ అమెరికాలో. ఇంకా అందులోనూ సైజ్ పెద్దగా ఉంటే ఇంకా స్టేటస్ సింబల్గా భావిస్తారు. ఆ పెద్ద సైజ్ ఇండ్లు ఎక్కువగా కొనేది మన వాళ్ళే అండి. ఫస్ట్ ఇండియన్స్, చైనీస్, అమెరికన్స్ బాగా కొంటుంటారు. చైనీస్ బాగా పోటీ పడతారు పెద్ద సైజ్ ఇండ్లకి. పెద్ద సైజ్ ఇండ్లు ఒక్కసారి ఈ వీడియోలో చూపిస్తాను ఎంత సైజు ఉంటాయి. ఇవి కొన్ని ఎకరాలలో ఉంటాయండి, కొన్ని 10 ఎకరాలు 20 ఎకరాలు ఇట్లా ఉంటాయి. కొన్ని పెద్ద సిటీస్లలో అయితే అంత ల్యాండ్స్ ఉండవు కాబట్టి సిటీ మధ్యలో ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా కూడా ఉంటాయి. ఆ ఇండ్లకు కొంతమంది వాళ్ళ ఇష్టం బట్టి అవుట్డోర్ కిచెను, స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ పెట్టుకుంటుంటారు. ఈ వీడియోలో మనం ఒక పెద్ద సైజ్ ఇండ్లు చూద్దామండి. పెద్ద సైజు ఇండ్లు ఉండే నేబర్హుడ్కి వచ్చానండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ముందర పక్క బ్రిక్స్ అన్నీ ఉంటాయి. చిన్న ఇండ్లు కూడా అతికిస్తాను, చాలా పెద్దగా ఉంది. ముందర పక్క లాన్ అండి. ఇదంతా సైజ్ 4 కార్స్ కార్ గరాజ్. ఈ నేబర్హుడ్లో అన్నీ 4 కార్స్ కార్ గరాజెస్ ఉంటాయి. వెనక పక్క వాటర్ వ్యూ ఉంటుందండి. ఇళ్ళకి రివర్ వెళ్తూ ఉంటుంది. ఇట్లా రివర్ వెళ్తూ ఉండే ఇండ్లు అయితే చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయండి. అన్ని ఫ్రంట్లో చెట్లు వదిలేస్తారు. ఇండ్లు లోపలికి కట్టారు. 4 కార్స్ గరాజు, 5 కార్స్ గరాజెస్ ఇట్లుంటాయి. అట్లీస్ట్ ఇట్లా ఉండాలంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలన ల్యాండ్స్ ఉంటాయండి. ఇవన్నీ ఇండ్లకైతే మౌంటైన్ వ్యూ వచ్చేట్టుగా కూడా పెట్టుకుంటే ప్రైవసీ ఉంటుంది. వెనక పక్క మౌంటైన్స్, ఫాల్ సీజన్లో కలర్స్ అంతా బాగుంటాయండి. అట్లా మౌంటైన్ వ్యూస్ కూడా ఉంటాయి ఇండ్లకి. మొత్తం ఈ ఇండ్లకి వచ్చినట్టు మౌంటైన్ వ్యూ వచ్చాయండి. వెనక పక్క బ్యాక్ యార్డ్ మొత్తము. ఏంటి ఇల్లు చూపిస్తానని చెప్పారు మీరు, మాకు నేబర్హుడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంట్లోకి వెళ్దామండి. ముందర పక్క అంతా బ్రిక్ ఉంది. బటర్ఫ్లై మోడల్ అంటారండి ఇట్లా వచ్చిన ఇంటిని. ఇటుపక్క అటుపక్క ఇది చాలా మంది ఇష్టపడతారు. ఈ బటర్ఫ్లై మోడల్ ఇదంతా హై సీలింగ్స్ ఉంటాయి ఇంట్లో, 24 ఇంచెస్ అట్లా. వీళ్ళు వచ్చి బర్డ్ని ఇంట్లో పెంచుకుంటున్నారండి పెట్టుగా. మా పాపకి ఆ పెట్టి విపరీతంగా నచ్చేసిందంట. ఇట్లా ఒక రూమ్ మొత్తము స్టడీ రూమ్ అని చెప్పి చెక్కతో కట్టి ఉంటారు. ఇదంతా డైనింగ్ రూమ్ అని. ముందు పక్క శాండ్లియర్స్ కానీ పైనుంచి చూస్తే కిందికి మనకు ఒక వ్యూ కనిపించేట్టుగా పెడతారు. పైనకు లైబ్రరీ మాదిరి పెడతారు. పైన అప్స్టైర్స్లో బెడ్రూమ్స్. కొంచెం మార్బల్ ఎక్కువ యూజ్ చేస్తాం. మార్బల్ అని మొత్తం వుడ్ ఫ్లోర్స్ ఉంటాయండి. ఈ కాస్ట్లీ ఇండ్లన్నీ 3 మిలియన్ అని, 3.5 మిలియన్, 4 మిలియన్ అట్లుంటాయి ఇండ్లంతా వాల్యూ. ఒక చిన్న బెడ్రూమ్ సైజ్ ఉంటాయి. అంత పెద్ద సైజ్ అండి. మాస్టర్ బెడ్రూమ్, బాత్రూమ్ అంటే ఇది. ఉండే ఇండ్లు 7 బెడ్రూమ్ 7 బాత్రూమ్స్ ఇండ్లు అండి ఇదంతా. ఇప్పుడు కిందికి వెళ్తే బేస్మెంట్ ఒకసారి చూద్దాం. ఇదంతా ఫ్రంట్ వ్యూ అండి, పైన నుంచి నిలబడుకొని. బేస్మెంట్కి వెళ్తే బేస్మెంట్లో వెళ్తూనే ఫస్ట్ పెద్ద హోమ్ థియేటర్ పెట్టేశారండి. మేబీ ఒక 12 మెంబర్స్ కూర్చుండే హోమ్ థియేటరు. అక్కడే గేమ్ కూడా పెట్టారు. కింద ఈ బేస్మెంట్ మొత్తం సెటప్ అండి. పెద్దగా మనకి ఓపెన్ ప్లేస్గా పెట్టేస్తారు బేస్మెంట్లో. ఇంకా గేమ్స్ ఆడుకునే వాళ్ళకి గేమ్స్, వెట్ బార్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా అవుట్డోర్స్కి వస్తే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందండి. ఈ విధంగా ఉంటాయి పెద్ద సైజు కదండి. పెద్ద సైజు ఇండ్లు ఎంత సైజు ఉంటాయో మీకు. ఇంత సైజ్ ఇండ్లు ఉండడం చాలామంది స్టేటస్ సింబల్ కోసమే పెద్ద సైజ్ ఇండ్లు కొంటుంటారండి. ఎంజాయ్ చేస్తూ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. హోమ్ థియేటరు అన్ని గేమ్స్ అన్ని ఇంట్లోనే పెట్టేస్తారు. బయట స్విమ్మింగ్ పూలు చాలా బాగుంటాయి పెద్ద సైజ్ ఇండ్లు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యూఎస్ఎల్ ఛానల్.